బౌద్ధ మతంలో మౌంట్ కైలాష్ని చక్ర సంవత్సర పర్వతం అంటారు. చక్ర సంవర అంటే కోపం కాదు, భయం కాదు, అది లోపల శక్తిని కంట్రోల్ చేసే స్థితిని బుద్ధిజంలో చక్ర సంవర అంటారు. బుద్ధుల నమ్మకం ప్రకారం ఈ పర్వతం దగ్గర ధ్యానం చేసినట్టయితే మనసు పూర్తిగా క్లియర్ అవుతుందని, అందుకే బౌద్ధ సన్యాసులు ఈ పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేయరు. యాక్చువల్గా ఈ పర్వతం చుట్టూ కూడా కోరా చేస్తారు. ఎందుకంటే బౌద్ధ తత్వంలో లక్ష్యం ఏంటి, బౌద్ధ తత్వం తాలూకా లక్ష్యం ఏంటి అంటే ఎంతో ఎత్తులకు చేరటం కాదు, ఉన్నటువంటి మనస్సు అంతరాలకి లోపలికి దిగటం అనేది ఈ బుద్ధిజం తాలూకా మెయిన్ కాన్సెప్ట్. అందువల్లే వీళ్ళు ఎక్కువగా యోగాలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. జైనిజంలో కైలాష్ గురించి చూసినట్టయితే జైనులకు మౌంట్ కైలాష్ ఒక పర్వతం కాదు, ఇదొక మోక్ష భూమి. వాళ్ళ నమ్మకం ప్రకారం మొదటి తీర్థంకరుడు రిషభనాథుడు, ఆయన పేరు, ఇక్కడే మోక్షం పొందాడని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు.